చేరివచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ప్రియులరా, మనం లెంట్ డేస్కి సంబంధించిన ప్రసంగాలు వింటూ ఉన్నాం. ఈరోజు గుడ్ ఫ్రైడేకి సంబంధించి ఒక చిన్న టాపిక్ని మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు తండ్రి యొక్క అభీష్టం మేరకు ప్రపంచ మానవాళి పాపమును విమోచించటానికి మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చారు. వచ్చిన ఆయన 33.5 సంవత్సరాలు జీవితకాలాన్ని కలిగి 3.5 సంవత్సరాలు ఎన్నో అమూల్యమైన సంగతులు సమాజానికి అందించి చివరిగా ఏ పని నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చారో ఆ పనిని చేసి ముగించి తిరిగి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటనలో పలికిన మాటలు చాలా విలువైనవి. ఆ మాటలన్నింటినీ గనుక మనం మూటకట్టి నాకు అన్ని మాటలొద్దు, నా జీవితానికి కావలసిన కొన్ని మాటలు ఆ మూటలో నుండి నాకు పిండి ఇవ్వండి అని గనక అడగగలిగితే ఒక 7 మాటలు మనిషి తన జీవిత కాలంలో దేవునికి నచ్చినట్లు బ్రతికి మరణించడానికి వీలుగా ఇవ్వబడ్డాయి. 3.5 సంవత్సరాల కాలంలో ప్రకటించిన విషయాలన్నీ ఒకెత్తైతే యేసుక్రీస్తు వారు సిలువలో ఉండి పలికిన 7 మాటలు మరొకెత్తు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ లోకానికి వచ్చిన ఏ మనిషి అయినా తిరిగి మరలా పరలోకం చేరాలి అంటే ఈ 7 మాటల్లో ఉన్న సారం అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. అందుకే చాలా అత్యంత విలువైన మాటలు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మాటలు. మరి ఆ మాటల సారాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని కనుక ఆలోచిస్తే దీనికి మనం ఒక చక్కని టైటిల్ పెట్టుకోవచ్చు. ఏమని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మాటలు క్రైస్తవునికి చాలా ఉపయోగం. 7 మాటల సారం క్రైస్తవునికి స్వాస్థ్యం లాంటిది. 7 మాటలలోని సారాన్ని గనక మనం తీసుకుంటే దానికి మించిన స్వాస్థ్యం క్రైస్తవునికి మరేది లేదని చెప్పొచ్చు. ఈరోజు ఆ 7 మాటల సారాన్ని మనం ఆలోచన చేద్దాం. 7 మాటలు తెలుసు, 7 మాటలకు సంబంధించిన విశ్లేషణ కూడా మనం యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసాం. ఈరోజు ఆ మాటల సారం మనం ఎలా అర్థం చేసుకుంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలమో ఆలోచించేద్దాం. ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట అందరికీ తెలుసు. అదేంటండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇందులో యేసుక్రీస్తు వారు తండ్రి అని పిలుస్తున్నారు. యేసుక్రీస్తు వారికి తండ్రి ఎవరు? ఆయన ఎక్కడ ఉంటారు? ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఆయనకు యేసుక్రీస్తు వారు ఎలా కుమారుడయ్యారు? అసలు దేవునికి కుమారులు అవ్వాలంటే ఏం చెయ్యాలి అనేది మొదటి మాట మొదటి భాగంలో చెప్పబడింది. అలాగే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అనే పదం మొదటి భాగం అంటే మొదటి మాట రెండో భాగంలో మాట్లాడడం జరిగింది. వారికి ఏం తెలీదు, ఏం తెలియక సిలువేస్తున్నారు, ఏం తెలియదు కనుక యేసుక్రీస్తు వారు క్షమించమని అడుగుతున్నారు. క్షమించమని యేసుక్రీస్తు వారు అడిగితే తండ్రి క్షమించారా? క్షమించడానికి అర్హత కలిగిన పాపాలు ఏంటి? ఏ పాపమైతే క్షమకు అర్హత లేనివి ఉన్నాయి అనే విషయాలన్నీ మొదటి మాట రెండో భాగంలో మాట్లాడడం జరిగింది. ఇవి మీరు యూట్యూబ్లో వినొచ్చు. కానీ ఈరోజు మొదటి మాట యొక్క సారాన్ని ఆలోచన చేద్దాం. ఏంటి మొదటి మాట యొక్క సారము అంటే క్షమించుట. మొదటి మాటల్లోని సారం ఏంటండి? క్షమించుట. క్షమించుట అనేది ఒక వ్యక్తి లేక ఒక క్రైస్తవుని జీవితంలో కీలకమైన పాత్ర వహిస్తుంది. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఆ ప్రార్థనలో
ఒక విషయాన్ని నేర్పించారు. అదేంటి అంటే, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధము క్షమించండి అని. అంటే మనం చేసిన తప్పును క్షమించమని అడిగే ముందు మనము కూడా మరొకరి పాపాన్ని క్షమించగలిగిన వారిగా ఉండాలి. అంటే క్షమించుట అనే పదం ఎదుటివారిని మనం క్షమించాలి, మనం చేసింది ఎదుటివారు క్షమించగలిగేలా ఉండాలి. ఈ రెండు గనక జరిగితే అసలు ఈ లోకంలో మనం బ్రతకడం చాలా ఈజీ. ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఉన్నప్పుడు భేదాలుండవు, కక్షలుండవు, అసూయలు అంతకంటే ఉండవు. కాబట్టి ఒక వ్యక్తి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఎదుటివారిని క్షమించటం రావాలి, ఎదుటివారి చేత క్షమించబడేలా బ్రతకడం రావాలి. ఇది గనక మనం నేర్చుకుంటే మన జీవితంలో చాలా వరకు ప్రశాంతత వస్తుంది. ఇంకా చెప్పాలంటే నిత్య జీవాన్ని చేరడానికి ఒక ప్రాముఖ్యమైన మెట్టు మనం ఎక్కినట్లే అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మాటలలో మొదటి మాటగా మనం నేర్చుకోవలసింది క్షమాపణ. అది కేవలం మనం ఎదుటివారిని క్షమించడమే కాదు, ఎదుటివారి నుండి కూడా మనం క్షమాపణ పొందగలిగేలా మన ప్రవర్తన ఉండాలి అనే విషయాన్ని ఆయన నేర్పించారు. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే క్షమాపణ అనేది ఎంత అవసరము అంటే, యేసుక్రీస్తు వారి దగ్గరకు తన శిష్యులు పేతురు గారు మాట్లాడుతూ, అయ్యా మా సహోదరుడు మా ఎడల తప్పిదం చేస్తే మేము ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట 70 ఏళ్ల మారుల మట్టుకు క్షమించాలి అన్నారు. అంటే క్షమాపణ అనేది ఒకసారి జరిగితే క్షమించగానే అయిపోయేది కాదనమాట. మనుషులుగా తెలిసి కానీ తెలియక కానీ మనం పొరపాట్లు చేస్తున్నప్పుడు వాటిని క్షమించుకోవడం, లేక ఎదుటివారు మన విషయంలో చేసినప్పుడు వారిని క్షమించడం అనేది చనిపోయే వరకు జరిగే నిరంతర ప్రక్రియ. ఇది మనం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి అనే ఒక సత్యాన్ని యేసుక్రీస్తు వారు మనకు నేర్పించారు. అది ఆయన చేసి కూడా చూపించారు. అందుకే ఆయనను సిలువ వేస్తున్న వారిని కూడా ఆయన క్షమించమని అడిగారు. బాగా ఆలోచించినట్లయితే 70 సంవత్సరాల జీవితంలో ఎన్నిసార్లు మనం క్షమించవలసి వచ్చినా అన్నిసార్లు క్షమించి, మనం ఎన్నిసార్లు క్షమించబడవలసి ఉన్నా అన్నిసార్లు క్షమించబడడానికి ఎదుటివారిని అడగడం తప్పు కాదు అంటుంది బైబిల్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తుది పలుకులుగా పలికిన మాటల్లో మనకు అవసరమైన అత్యంత విలువైన మాట ఒకటి ఏంటి అంటే క్షమించుట. ఈ సారాన్ని గనక మనం ఆస్వాదించగలిగితే మన ఆధ్యాత్మిక జీవితం చాలా బాగుంటుంది అని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక క్రీస్తువారు పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నారు. ఎవరితో అంటే యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడిన 2 బందిపోటు దొంగలలో ఒక వ్యక్తితో. ఈ దొంగలు ఎవరు? ఇద్దరు మొదటి నుండి దూషించారా? మరి ఒక వ్యక్తిలో మార్పు ఎప్పుడు కలిగింది? ఏం చూసి యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని తనతో పాటు పరదేశుకు వస్తామని చెప్పారు? అందులో ఉన్న విషయాలేంటి అనేవి మనం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన రెండవ మాటల్లో వివరంగా మాట్లాడుకున్నాం. చాలామంది అభిప్రాయం ఏంటి అంటే, అతడు క్షమించమని అడిగారు, లేక నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అన్నారు, ఆ ఒక్క మాటతో బాప్తిస్మం లేకుండానే అతను పరదేశుకు చేరగలిగాడు అనుకుంటారు. కానీ పరదేశుకు చేరడానికి తగిన అర్హత ఆ వ్యక్తి సంపాదించుకున్నాడు. ఆ విషయాలన్నీ రెండవ మాటలో మనం నేర్చుకున్నాం. ఒక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, బందిపోటు దొంగగా, నేరం రుజువైన వానిగా, శిక్ష పొందుతున్న వానిగా ఉన్న ఈ దొంగలలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారితో పలికిన మాట ఏంటి అంటే, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము అన్నారు. ఆ మాట చాలా విలువైన మాట. ఎంత విలువైనది అంటే, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. 25వ అధ్యాయం 11వ వచనంలో. అదేంటి అంటే, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో బంగారు పండు లాంటిది అని వ్రాయబడింది. అంటే పళ్ళెమే చిత్రమైందట, ఆ పళ్ళెము కూడా వెండిదట, ఆ వెండి పళ్ళెములో బంగారు పండు లాంటిదట, సమయానుకూలముగా పలుకబడిన మాట. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఆ వ్యక్తి మార్పు చెందిన తర్వాత క్రీస్తు వారితో పలికింది ఒకే మాట.
అదే నేడు క్రీస్తు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని. ఆ మాటలో ఎన్ని విషయాలు ఉన్నాయంటే, యేసుక్రీస్తు వారిని రాజుగా అంగీకరించాడు, యేసుక్రీస్తు వారికి ఒక రాజ్యం ఉన్నదని అంగీకరించాడు, యేసుక్రీస్తు వారిని తన తండ్రి పంపించినప్పుడు మరలా రెండోసారి ఈ లోకానికి వస్తారనే విషయాన్ని గ్రహించాడు, క్రీస్తు ద్వారానే మనం తండ్రి దగ్గరకు చేరాలనే విషయాన్ని గ్రహించాడు, పాపిగా ఉంటే చేరనని, పశ్చాత్తాప పడాలి అని, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటారని, ఇన్ని విషయాలు గ్రహించిన ఆ వ్యక్తి పలికిన ఒక్క మాట అతని మనస్సుని యేసుక్రీస్తు వారికి కనిపించేలా అర్థమయ్యేలా చేసింది. అది చూసిన యేసుక్రీస్తు వారు తనతో పాటు పరదేశకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడ్డారు. మరి ఈ రెండో మాట యొక్క సారం ఏంటి? మనం రెండో మాట ఆల్రెడీ మాట్లాడుకున్నాము, దానిలోని విషయాలు ఎందుకు అతను వెళ్ళగలిగాడు అనేది నేర్చుకున్నాం. కానీ దాని సారం ఏంటి అంటే, రెండవ మాటలోని సారం రక్షించుట. మొదటి మాట యొక్క సారం క్షమించుట, రెండవ మాట యొక్క సారం రక్షించుట. ఏంటి రక్షించుట అంటే, బైబిల్ సెలవిస్తున్న మాట, యూదా పత్రికలో ఒక మాట కనిపిస్తుంది. అగ్నిలో నుండి లాగినట్లుగా ఒక వ్యక్తిని రక్షించాలట. ఎప్పుడు? ఆఖరి క్షణము వరకు. వాస్తవంగా ఈ వ్యక్తులు యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడిన తరువాత కూడా నిందించారు, కారణం లేకపోయినా. అయినా ఈ వ్యక్తిలో కలిగిన మార్పును చూసిన యేసుక్రీస్తు వారు అతడు రక్షించబడుటకు అర్హుడే అని గుర్తించిన వెంటనే ఆ క్షణంలో, అంటే చివరి క్షణంలో కూడా అగ్నిలోనికి జారిపోతున్న అతని లాగడానికే ప్రయత్నం చేసి రక్షించారు. మరి దీని ద్వారా మనమేమి నేర్చుకోవాలి అంటే, ఒకవేళ మనము రక్షించబడని వారమైతే ఏ క్షణము రక్షణ సువార్త మనకు అందుతుందో, రక్షించబడడానికి అవసరమైన పదాలు మన దగ్గరకు చేరతాయో, వాక్యం మన దగ్గరకు చేరుతుందో, వెంటనే రక్షించబడే ప్రయత్నం మనము చెయ్యాలి. ఇక రెండు, రక్షించబడిన మనము రక్షణ లేని వారిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ఆ రక్షించే ప్రయత్నంలో రక్షింపబడవలసిన వ్యక్తి అప్పటి వరకు మనల్ని నిందించిన వాడైనా, దూషించిన వాడైనా, మనల్ని అసహించుకున్న వాడైనా, ఇతను నన్ను అసహించుకున్నవాడు గనుక ఇతని సంగతి నాకెందుకు అని వదిలేయకుండా, అతనిలో గనుక నిజమైన మార్పు కనిపిస్తే ఆఖరి క్షణంలోనైనా అతనిని రక్షించే ప్రయత్నం మనము చెయ్యాలి. అంటే రెండవ మాట యొక్క సారం ఏంటి అంటే, మొదటిగా మనలను మనం రక్షించుకునే ప్రయత్నం చేయాలి, రక్షించబడిన మనము ఎదుటివారిని రక్షించే ప్రయత్నం చెయ్యాలి. అది ఎప్పటి వరకు అంటే, అది కూడా జీవిత ఆఖరి క్షణము వరకు చెయ్యాలి. ప్రియులారా, రెండు మాటల సారాన్ని మనం ఆలోచించాం. మొదటి మాట క్షమించడం అనే విషయాన్ని నేర్పిస్తుంది. అది మనము క్షమించాలి, మనలను క్షమించేలా చేసుకోవాలి అని. రెండవ మాట రక్షించాలి అని నేర్పిస్తుంది. అది మనల్ని మనం రక్షించుకోవాలి, ఎదుటివారిని రక్షించడానికి ఆఖరి క్షణం వరకు ప్రయత్నం చెయ్యాలి అని. ఇక మూడవ మాట పోషించుట. మూడవ మాట ఏంటండి? పోషించుట. మూడవ మాట వాస్తవంగా యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటి అంటే, సిలువ వేయబడిన తర్వాత చుట్టూ చూశారు ఆయన. అక్కడ ఆయనను కన్న తల్లి అయిన మరియమ్మ గారు, ఆయన ప్రేమించిన శిష్యుడైన యోహాను గారిని చూశారు. వెంటనే తల్లిని శిష్యుని చేతిలో తల్లిని పెట్టి ఆయన మాట్లాడారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని, అలాగే ఇదిగో నీ తల్లి అని తన శిష్యునితో చెప్పారు. ఎందుకు ఈ పని చేశారు యేసుక్రీస్తు వారు? భయంకరమైన ముండ్ల కిరీటాన్ని ధరించి శరీరమంతా రక్తము ధారలుగా కారుతూ ఉండగా, వాస్తవంగా ఆ ముండ్లు తలలోనికి గుచ్చుకొని ఏమీ ఆలోచించలేని స్థితిలో ఉన్న ఆయన ఎదురుగా కనిపిస్తున్న తల్లిని చూసి తన బాధ్యతను జ్ఞాపకం చేసుకున్నారు. ఏంటి ఆ బాధ్యత అంటే, తన తల్లిదండ్రుల ముదిమి యందు వారిని నిర్లక్ష్యము చేయకూడదని, వారిని పోషించాలి అని. మరి ఈ మాట యొక్క సారం ఏంటి అని గనక మనం ఆలోచిస్తే, పరలోకపు తండ్రి భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషిని పోషిస్తున్నారు. మనకి మత్తయి సువార్తలో వ్రాయబడిన మాట, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుని వెలుగునిస్తున్నారు, వర్షాన్ని కురిపిస్తున్నారు, అట్లాగే గాలినిస్తున్నారు, నీరునిస్తున్నారు. ప్రకృతిని మంచివారు చెడ్డవారు కూడా అనుభవించేలా ఆయన ఇస్తున్నారు. కారణం, భూమి మీద ఉన్న వారందరూ ఆయన పిల్లలు అని. కానీ ఆయనకు నచ్చిన పిల్లలుగా ఉండాలంటే అది వేరే విషయం.
అసలు మనుషులుగా వచ్చిన వారందరికీ ఆయన సమృద్ధి అయిన వాటిని అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే దేవుడు తన పిల్లలను పోషిస్తున్నారు. అలాగే ఈ లోక సంబంధంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా మనల్ని పోషిస్తున్నారు. మనకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తున్నారు, మనల్ని ప్రయోజకులను చేస్తున్నారు. అలాగే ఆత్మ సంబంధంగా మనల్ని కన్నవారు, అంటే దేవుని దగ్గరకు మనల్ని నడిపించిన వారు కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ఆత్మను జీవింపచేసే వాక్యాన్ని మనకు అందించి మనల్ని పోషిస్తున్నారు. అంటే ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు, ఆధ్యాత్మికంగా నడిపించే తల్లిదండ్రులు, మనలను అసలు ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అందరూ తమ పిల్లలను పోషించే పనిలోనే ఉన్నారు. మరి వారి చేత పోషించబడుతున్న వారు ఏం చేయాలి అంటే వారిని సంతోషపెట్టేలా వారి బాధ్యతను తీసుకునే వారిలా ఉండాలి. ఎలాగంటే ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకేమో వృద్ధాప్యం వచ్చిన తర్వాత వారి ఆలన పాలన బిడ్డలు చూసేలా సిద్ధపడాలి. విసుక్కోకుండా, వారిని చిన్న చూపు చూడకుండా, పెద్ద మాటలు మాట్లాడకుండా వారి అవసాన దశలో అవసరాలు తీర్చేవారిగా పిల్లలు బ్రతకాలి. అలాగే ఆధ్యాత్మికంగా మనం రక్షించిన వారి విషయంలో కూడా వారికి శరీరపరంగా వృద్ధాప్యం వస్తుంది కదా, వారిని పోషించాలి. ఇక 2, ఆధ్యాత్మిక విషయాలు బోధించిన వారికి వృద్ధాప్యం వచ్చి వారు మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ బాధ్యతను మనం తీసుకుని సువార్తను ప్రకటించి వారికి విశ్రాంతినిచ్చేవారిగా ఉండాలి. ఈ 2 పనులు మనం ఎప్పుడైతే చేస్తామో పరలోకపు తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చిన వారిగా ఉంటాం. అంటే పరలోకపు తండ్రిని మనం పోషించాలంటే శరీర సంబంధమైన పోషణని కాదు, ఆయన కోరికను తీర్చడమే ఆయనను పోషిస్తున్నట్లు. అంటే ఆయన సంతృప్తిగా ప్రశాంతంగా ఉండేలా చేయటమే మనం చేయవలసిన పని. అంటే 3వ మాట నుండి మనం నేర్చుకోవలసిన సారం ఏంటి అంటే తల్లిదండ్రులుగా పరలోకపు తండ్రి, ఆధ్యాత్మిక తల్లిదండ్రులు, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు మనం ఒక వయసుకు వచ్చే వరకు ఆధ్యాత్మికంగా పెరిగే వరకు మనకి చేయూతనిస్తారు. ఆ ఆసరాతో వారు వృద్ధులైన తర్వాత వారికి అవసరమైనవి సమకూరుస్తూ పరలోకపు తండ్రిని సంతోషపెట్టడమే మనం చేయవలసిన పని. కాబట్టి 3వ మాట యొక్క సారం ఏంటి అంటే పోషణ లేక పోషించుట. ఇప్పటివరకు ఎన్ని మాటలు విన్నామండి మనం? 3. మొదటి మాట ఏం నేర్పిస్తుంది? క్షమించుటను నేర్పిస్తుంది. 2వ మాట ఏం నేర్పిస్తుంది? రక్షించుటను నేర్పిస్తుంది. 3వ మాట ఏం నేర్పిస్తుంది? పోషించుటను నేర్పిస్తుంది. ఈ 3 మన జీవితంలో అలవరుచుకోవలసిన వారమై ఉన్నాం. ఈ 3 గనక మనం చేయగలిగితే చాలా వరకు మనం నిత్య జీవానికి వారసులం అవడానికి వీలు కలిగినట్లే, ఒక దారిలోనికి మనం వచ్చినట్లే ప్రియులారా. ఇక 4వ మాట ఏంటి అనేది మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట ఏంటి అంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని. అంటే ఆ మాట పలికేటప్పటికీ యేసుక్రీస్తు వారి చేయి తండ్రి విడిచిపెట్టారు. ఎప్పుడు విడిచారు, ఎక్కడ విడిచారు, ఎందుకు విడిచారు అనేది యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 4వ మాటగా మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, యూట్యూబ్లో ఉంది. మరి దాని సారం ఏంటి? ఆ 4వ మాట నుండి మనం తెలుసుకోవలసిన సారం ఏంటి అని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు గెస్సేమనే తోటలో ప్రార్థన చేశారు. చివరి ప్రార్థన ఆయన గురించి ఆయన చేసుకున్నది. ఆ ప్రార్థన యొక్క సారం ఏంటి అంటే పరలోకపు తండ్రి తన చేయి విడిచిపెట్టకూడదు అనేది ఆయన ఆలోచన. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించుట కొరకే వచ్చారు. చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటి అంటే గెస్సేమనే తోటలో యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన తరువాత కలిగే శ్రమను తప్పించమని చేశారు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒకసారి మనం ఆగి ఆలోచిస్తే సామెతల గ్రంథంలో ఒక మాట కనిపిస్తుంది. అదేంటి అంటే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అని. సాధారణమైన వ్యక్తికి వచ్చే శ్రమను తట్టుకోలేని వారే చేతకాని వారైతే మానవాళిని విమోచించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు శ్రమను చూసి గనక కృంగిపోతే అతను మరి చేతకాని వారు కదా. ఆయనే కృంగితే మనల్ని రక్షించగలరా ఆయన? అంటే యేసుక్రీస్తు వారు తొలగించమంటున్న గిన్నె శ్రమ కాదు, కానీ తన చేయి విడిచిపెట్టవద్దు అని అడుగుతున్నారు అనేది మనం 4 మాటలు సవివరంగా నేర్చుకున్నాం. ఈ ప్రార్థన అనంతరం యేసుక్రీస్తు వారు బయటకు రాగానే శిష్యులతో చెప్పిన మాట ఏంటి అంటే ఇక వారు నిద్రపోతూ ఉన్నారు. అది చూసిన ఆయన చెప్పిన మాట ఇక లేవండి, నా గడియ సమీపించింది అన్నారు. అంటే నా చేయి తండ్రి విడిచే సమయం ఆసన్నమైంది. తండ్రి నా చేయి విడిస్తేనే కానీ నేను పాపుల చేతికి అప్పగించబడను. అంటే తండ్రి నా చేయి విడవాలి, పాపులు నా చేయి పట్టుకోవాలి. ఈ 2 జరగాలి. ఎందుకు ఈ 2 జరగాలి?
ఇక్కడ మనం ఆలోచిస్తేనండి, తండ్రి తన చేయి విడిచిపెట్టడం అనేది భరించలేని బాధ. అది యేసుక్రీస్తు వారికి. ఆయన చెమట రక్తంగా మారే అంతగా టెన్షన్ పడ్డారు ఆయన. అది కేవలం తాత్కాలికమైన తండ్రి ఎడబాటును భరించలేక. అలాంటి యేసుక్రీస్తు వారు ఎందుకు అంతలా బాధపడిన తండ్రి ఏమన్నారు అంటే 3 సార్లు ప్రార్థన చేశారు యేసుక్రీస్తు వారు, నా చేయి విడిచిపెట్టవద్దు అని. కానీ ఎందుకు తండ్రి వినలేదు అంటే, నీ చేయి నేను విడిచిపెట్టని ఎడల నీ సహోదరుల చేయి నా చేతిలోనికి రాదు. ఒక విషయం మనం ఆలోచిద్దాం. తండ్రి చేయి విడవడం భయంకరమైన వేదనకు యేసుక్రీస్తు వారిని గురి చేసినా ఎందుకు విడిచిపెట్టారో తెలుసా? విడిస్తే ఎందుకు ఓర్చుకున్నారో తెలుసా? మనము తండ్రి చేతుల్లోనికి వెళ్ళాలి అని. క్రీస్తువారు తప్పుకోకపోతే, అంటే క్రీస్తు వారి చేయి తండ్రి చేయి విడవకపోతే మన చేయి తండ్రి చేతుల్లోనికి వెళ్ళదు, లేక మన చేతిని తండ్రి పట్టుకోరు. తండ్రి చేతుల్లోనికి మనం వెళ్ళకపోతే యేసుక్రీస్తు వారు చేసే త్యాగానికి అర్థమే ఉండదు. కాబట్టి ఎందుకు ఆయన పాట పలుకుతున్నారంటే, ఎంత భయంకరమైన వేదనైనా మన కొరకు దానిని సహించారు యేసుక్రీస్తు వారు. మరి 4వ మాట నుండి మనం నేర్చుకోవాల్సిన సారం ఏంటి అంటే, తండ్రి చేయి విడుచుట యేసుక్రీస్తు వారికి మరింత వేదనకు గురి చేసే విషయమే అయినా నా కొరకు ఆయన తన చేయిని విడిచారు కనుక, ఏనాడైతే ఆయన చేయి విడిచారో, ఆయన మరణించారో, నా కొరకు రక్తాన్ని చిందించారో, ఆ రక్తంలో నా పాపమును కడుగుకొని నేను తండ్రి చేతుల్లోనికి వెళ్ళాలి. అలా వెళ్ళిన ఏ క్రైస్తవుడైనా తన జీవిత ఆఖరి క్షణం వరకు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటి అంటే, ఇక ఎప్పటికీ నా తండ్రి చేయి నన్ను విడిచిపెట్టేలా నా బ్రతుకు ఉండకూడదు. నా జీవితంలో ఆఖరి క్షణము వరకు ఆయన నా చేతిని పట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఏమైనా ఈ లోక సంబంధమైన ఆశలకు గురయ్యి పాపము చేసి తండ్రి ఒకవేళ మన చేయి విడిచే పరిస్థితి రాగానే మనకు గుర్తుకు రావాల్సిన విషయం ఏంటి అంటే, నా చేయి తండ్రి విడుస్తున్నారు అంటే ఒక్కనాడు యేసుక్రీస్తు వారు పడిన బాధను నేను మరొకసారి బాధ పెట్టేవానిలా అయిపోతున్నాను అనే సంగతి మన జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి ప్రియులారా. కాబట్టి 4వ మాట యొక్క సారం ఏంటి అంటే, నా కొరకు యేసుక్రీస్తు వారి చేయి తండ్రి విడిచారు, నా చేయి పట్టుకున్నారు, ఇక నేను ఎప్పటికీ ఆ చేతిని విడిపించుకునేవానిగా నేను ఉండకూడదు. తండ్రితో సహవాసము కలిగి జీవించాలనే సంగతి 4వ మాట సారంగా మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఒకసారి తండ్రి చేతుల్లోనికి వెళ్ళిన మనము ఎప్పటికీ వెనుతిరగకూడదు, ఎప్పటికీ వెనుతిరగకూడదు. ఆ తండ్రి తోడును, ఆ తండ్రి సహాయాన్ని, ఆ తండ్రి సహవాసాన్ని కోరుకున్న వారంగా బ్రతికినప్పుడే యేసుక్రీస్తు వారు ఆ రోజు చేసిన త్యాగానికి విలువ, అర్థం ఉంటుంది. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. మనం ఇప్పటివరకు 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది క్షమించటం నేర్చుకోవాలి, క్షమించబడటం నేర్చుకోవాలి. రెండవది రక్షించబడటం నేర్చుకోవాలి, ఎదుటివారిని రక్షించటం నేర్చుకోవాలి. మూడవది మనం పోషించబడుతున్నాం, మనము మన తల్లిదండ్రులను పోషించేవారిగా, వారిని సంరక్షించేవారిగా, వారిని సంతోషపెట్టేవారిగా ఉండాలి అని నేర్చుకున్నాం. ఇక 4వది, మన కొరకు యేసుక్రీస్తు వారి చేయి తండ్రి విడిచారు, మన చేతిని ఆయన చేతుల్లో పెట్టారు, ఇక ఎప్పటికీ మన చేయి తండ్రి విడవకుండా ఉండేలా మన బ్రతుకు ఉండాలి. అంటే తండ్రితో సహవాసం కలిగిన వారిగా మనం జీవించాలి అనే విషయం 4వ మాట ద్వారా మనకు తెలుస్తుంది. ఆ సహవాసం కలిగి ఉంటే నిత్య జీవానికి చేరడం చాలా సులభమవుతుంది ప్రియులారా. ఇక 5వ మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను అన్నారు. ఏంటి యేసుక్రీస్తు వారు దప్పిగొనడం అంటే ఏంటి? ఆయన కొన్న దప్పిక ఏంటి అని కనుక ఆలోచిస్తే, సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని చెప్పారు. ఈ విషయాలన్నీ 5వ మాటలో మనం మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాము అంటే, యేసుక్రీస్తు వారికి దప్పికేనా లేక దాహమేనా ఆకలి కూడానా అనే పదాన్ని పెట్టి మనం మాట్లాడుకున్నాం. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కేవలం దప్పిక మాత్రమే కొనడం కాదు, కానీ ఆకలి కూడా కొన్నారు. అప్పుడు వారు చేదు చిరకనిచ్చారు. ఏంటి ఆయనకున్న ఆకలి అని కనుక ఆలోచిస్తే, ఒక ఆత్మ రక్షించబడటమే ఆయనకున్న ఆకలి. ఆ సమరయ స్త్రీతో మాట్లాడిన తరువాత, ఆమెను రక్షించిన తరువాత శిష్యులతో చెప్పిన మాట, మీకు తెలియని ఆహారం నాకుంది అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారికి ఉన్న ఆకలి లేక దప్పిక ఏంటి అంటే, ఆత్మను రక్షించటమే. మరి ఆయన కొనిన ఆ దప్పిక నేడు మనకుందా? 5వ మాట యొక్క సారం ఏంటి అంటే, ఆ దప్పిక నీకు ఉండాలి, నాకు ఉండాలి. ఎందుకు ఉండాలి? క్షమించడం నేర్చుకున్న మనం
రక్షించడం నేర్చుకున్న మనం లోకంలో నశించిపోతున్న వారిని రక్షించవలసిన పని నిమిత్తమే ఈ లోకానికి వచ్చిన వారం మనం. ఆ పని నిమిత్తం వచ్చిన మనం రక్షించకపోతే, పని చేయకపోతే వారి ఆకలి మనం తీర్చిన వారము కాలేము. అంటే 5వ మాట సారం ఏంటి అంటే, రక్షించబడిన మనము, మరలా చెప్తున్నా, రక్షించబడిన మనము మరొకరిని రక్షించి దేవుని ఆకలి తీర్చాలి. రక్షించబడిన మనము మరొకరిని రక్షించి యేసుక్రీస్తు వారికి ఉన్న దాహాన్ని తీర్చాలి. అంటే ఖచ్చితంగా 5వ మాట సారం ఏంటి అంటే, మనము ఈ మాటలో కూడా మనకు తెలిసింది, సత్క్రియను చేసి వారి దాహమును ఆకలిని తీర్చేవారిగా మనము ఉండాలి. మరొకరిని రక్షించి మనము ఆకలి దప్పులు కలిగిన వారిగా ఉండాలి. ఒక వ్యక్తిని రక్షించిన తర్వాత వారికి మనం ఆ బాధ్యతను అప్పగించాలి. ఇప్పుడు వారు వెళ్ళి సువార్తను ప్రకటిస్తే మన ఆకలి కూడా తీరుతుంది. అంటే తండ్రి యొక్క ఆకలి తీర్చేవారిగా, కుమారుని యొక్క ఆకలి తీర్చేవారిగా ఉంటూ మనము ఆకలి కలిగిన వారిగా ఉండాలి. మనం రక్షించిన వారు మన ఆకలి తీర్చేవారిలా ఉండాలి. వారు మరికొందరిని రక్షించి వారు ఆకలి కొనేవారిలా ఉండాలి. ఈ ఆకలి కొనుట, దప్పికొనుట అనేది శరీరపరంగా, లోకపరంగా మరణించే వరకు ఎలా సహజమో, ఈ జీవితాన్ని ముగించే వరకు రక్షించబడిన వారి జీవితాలలో ఆధ్యాత్మిక సంబంధమైన ఆకలి దప్పిక కూడా అంతే సహజంగా ఉండాలి అనే విషయం 5వ మాట ద్వారా మనకు తెలుస్తుంది ప్రియులారా. 5వ మాట మనకేం తెలియచేస్తుంది అంటే, సంతృప్తి కలిగి ఉండటం. ఆకలి తీరి సంతృప్తిని కలిగి ఉండడం. ఎదుటివారి ఆకలి తీర్చేవారిగా ఉండాలి, మనం ఆకలి కొనేవారిగా ఉండాలి అనే సంగతి 5వ మాట సారం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక 6వ మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట ఏంటి అంటే, సమాప్తమైనది. ఆయన ఏం సమాప్తం చేశారు అనేది 6వ మాటలో మనం ధ్యానం చేసుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాము అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి 3 పనులు సమాప్తి చేశారు. సమాప్తము అంటే ముగించటం. మొదటిది, ఆయన గూర్చి చెప్పబడిన ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చారు. రెండవది, ఆయనకు అప్పగించబడిన సత్క్రియను చేసి నెరవేర్చారు. మూడవది, అత్యంత ప్రాముఖ్యమైన సత్క్రియ అనగా తన ప్రాణాన్ని త్యాగం చేసి ముగించారు. ఈ 3 పనులు ఆయన నెరవేర్చి సమాప్తి చేశారు. మరి ఆ మాట యొక్క సారం మనమేం నేర్చుకోవాలి అంటే, మనము ఈ లోకానికి వచ్చాము, మనము ఒక పని కలిగిన వారమే వచ్చాము. మనము మరణించేలోపు ఆ పనిని సంపూర్తి చేయవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమవుతుంది అని చెప్పేటప్పుడు గట్టిగా పిలిచారు. సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించారు. ఎందుకు గట్టిగా పిలిచారు అంటే, లోక సంబంధంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. విద్యార్థులు హోంవర్క్ చేస్తున్నారు అనుకోండి. హోంవర్క్ ప్రారంభించినప్పుడు చాలా ఉంది అని ఏదో బాధగా మొదలు పెడతారు వాళ్ళు. కానీ సగం అయ్యేటప్పటికీ అమ్మయ్య చాలా వరకు అయిపోయింది, ఇంకా నాకు కొంచెమే ఉంది అనుకుంటారు. అదే చివరికి వచ్చేటప్పటికి వారిలో ఏం కలుగుతుంది? ఉత్సాహం లేక ఆనందం కలుగుతుంది. ఎందుకని? అనుకున్న పని పూర్తయిపోతుందని. ఎప్పుడైతే ఆఖరి విషయం రాసి ఫుల్ స్టాప్ పెడతారో వెంటనే ఆనందంతో గట్టి కేక వేస్తారు వారు. ఏమని? నా హోంవర్క్ అయిపోయింది. అంటే ఆ పనిని ముగించాలి అన్న తృష్ణ కలిగిన వారు అది జరిగిపోతూ ఉండగా వారిలో ఆనందం ఉరకలు వేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి తనకు అప్పగించిన పనిని సమాప్తి చేయడానికి వచ్చిన వారు. అందుకే ఆ పని పూర్తయ్యే వరకు ఆయన చాలా ఇబ్బంది పడినట్లుగా మనం చదువుకుంటాం. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అన్నారు ఆయన. ఎందుకన్నారు అంటే, అది ఎప్పుడు తీరిపోతుందా, నేను అది ఎప్పుడు ముగించాలని ఆయన చాలా సంతోషంతో ఎదురు చూశారు. అది ముగిసిన వెంటనే ఆనందముతో సమాప్తమైంది అని చెప్పారు. ఈరోజు మనం ఆలోచించగలిగితే, మనము ఒక విషయాన్ని కలిగి ఈ లోకానికి వచ్చాం, ఒక పని చేయడానికి ఈ లోకానికి వచ్చాం. వచ్చిన మనం ఆ పనిని ముగించేటప్పుడు మనలో కూడా ఆనందం కనిపించాలి ప్రియులారా. పనిని ఒకవేళ ముగించలేదనుకోండి, మనకు ఆనందం ఉంటుందా? యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారు. 5 తలాంతులు ఒక వ్యక్తికి ఇచ్చారట, 2 తలాంతులు ఒక వ్యక్తికి ఇచ్చాడట యజమాని, 1 తలాంతు ఒక వ్యక్తికి ఇచ్చాడట. 5 తలాంతులు ఇచ్చినవాడు 5 సంపాదించినప్పుడు యజమాని దగ్గరికి ఎలా వచ్చుంటాడు? బాధగా, భయంగా వచ్చుంటాడా? నాకు 5 ఇచ్చావయ్యా, నేను ఇంకా 5 సంపాదించాను అన్నాడు. 2 ఇచ్చినవాడు, నాకు 2 ఇచ్చావయ్యా, నేను 2 సంపాదించాను అన్నాడు. మరి 1 ఇచ్చినవాడు అంతే సంతోషంగా ఉన్నాడా? ఉంటాడా?
ఎందుకని? అతడు దాని వలన ఏమీ సంపాదించలేదు కనుక. కాబట్టి ఇక్కడ మనం విషయాన్ని ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు తనకు అప్పగించిన పనిని పూర్తి చేశారు కనుక ఆనందంగా అప్పగించగలిగారు. మనము కూడా నా పని సంపూర్తయింది అని ఎప్పుడు ఆనందంగా చెప్పగలము అంటే ఆయన మనకిచ్చిన పనిని అనుకున్న టైంలో అనుకున్న రీతిగా ముగించగలిగినప్పుడు. అంటే మనము కూడా మనకు అప్పగించిన పనిని ముగించాలి అని 6వ మాట యొక్క సారం. ఇక 7వ మాట, ఇవన్నీ అనుకున్న రీతిలో జరిగినప్పుడు. ఏవన్నీ? జీవిత ఆఖరి క్షణము వరకు క్షమించే పనిలో ఉంటే, జీవిత ఆఖరి క్షణము వరకు రక్షించే పనిలో ఉంటే, జీవిత ఆఖరి క్షణము వరకు పోషించే పనిలో ఉంటే, జీవిత ఆఖరి క్షణము వరకు తండ్రి చేతిలో నీ చేయి ఉంటే, జీవిత ఆఖరి క్షణము వరకు ఆకలి దప్పిక కలిగిన వానిగా నీవు జీవిస్తూ ఉంటే, సమస్తము సంపూర్తి చేయగలిగిన రోజు మన ఆత్మలను తండ్రికి సంతోషంగా అప్పగించగలం ప్రియులారా. 7వ మాటను గూర్చి ఎవరు తండ్రికి తమ ఆత్మను అప్పగించుకోగలరు అనే మాటతో మనం 7వ మాటను యూట్యూబ్లో పెట్టుకున్నాం. ఎవరు చేయగలరు అంటే సత్క్రియలను చేసి బాధను అనుభవించిన వారు మాత్రమే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోగలరు. అంటే దేవుడు ఏ పని నిమిత్తం ఈ లోకానికి పంపించారో ఆ పని అన్నిటిలో చాలా ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తుంది మనకి కదండి. సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? చేయటానికి వచ్చిన పని. రక్షించాలి. ఎందుకు రక్షించాలి? పని ఎలా రక్షించాలి? పని చేసి రక్షించాలి. పోషించాలి. ఎలా పోషించాలి? పని చేసి పోషించాలి. ఎలా తీసుకున్నా 7 మాటలలోని మళ్ళా మనం ఫిల్టర్ చేసి ఒకే మాట కింద తీసుకురాగలిగితే వచ్చేది ఏంటో తెలుసా? సత్క్రియలను చేస్తే నిత్య జీవానికి చేరతాం. ఈ సత్క్రియను చేసేటప్పుడు నీకు ఆకలి ఉండాలి. ఈ సత్క్రియను చేసేటప్పుడు నీకు దేవుని తోడుండాలి. ఈ సత్క్రియను చేసేటప్పుడు నువ్వు రక్షించడానికి వీలుగా పరిస్థితులు కల్పించుకోవాలి. ఈ సత్క్రియను చేసేటప్పుడు ఎదుటివారిని క్షమించే మనసు కలిగి జీవించాలి. అంటే క్షమించడమైనా, రక్షించడమైనా, పోషించడమైనా, సహవాసం కలిగి ఉండటమైనా, ఆకలి కలిగి ఉండటమైనా, సమాప్తం చేయటమైనా దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే సత్క్రియ చేయటం మీదే ఆధారపడి ఉన్నాయి. సత్క్రియ చేసేటప్పుడు ఇవన్నీ కలిగి ఉంటేనే, సత్క్రియను ఇవన్నీ కలిగి చేసిన వారే నిత్య జీవానికి అర్హులు ప్రియులారా. అంటే ఒక వ్యక్తి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి యేసుక్రీస్తు వారికి వలె సత్క్రియను చేయాలి అని, చేసేటప్పుడు క్షమించే మనసు, రక్షించే మనసు, పోషించే మనసు కలిగి ఉండాలి అని, సహవాసం కలిగి ఉండాలి అని, ఆకలి దప్పులు కలిగి ఉండాలి అని, సమాప్తి చేయగలిగే ధైర్యము, సంతోషము ఉండాలి. ఇలా ఉన్నవారే ఆత్మను అప్పగించుకుంటారు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ఆ 7 మాటల సారం ఒక మాటలోనికి మనం తెచ్చుకోగలిగితే, 3.5 సంవత్సరాల బోధ సారం 7 మాటలు అనుకుంటే, 7 మాటల సారం ఒక మాటలోనికి మనం తేగలిగితే, సత్క్రియను చేస్తూ క్షమిస్తూ సమాప్తి చేసిన వారే నిత్య జీవానికి అర్హులు. మరి అలా చేసేవారిగా మనం ఉన్నామా? ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 7 మాటలు చెప్పుకుంటున్నాం. కానీ వీటిలో ఏ ఒక్కటి పాటించని వారిగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా నిత్య జీవాన్ని కోల్పోయే వారిగా ఉంటాం. అలా ఉండకుండా నిత్య జీవానికి రావడానికి మనం ఏం చేయాలో యేసుక్రీస్తు వారు చేస్తూ పలుకుతూ మనకు నేర్పించారు. మనము కూడా సత్క్రియను ఓపికగా, ఆసక్తిగా, శ్రద్ధగా క్షమిస్తూ చేసి సంతోషంతో ముగించి తండ్రికి మన ఆత్మను అప్పగించుకునేవారిగా ఉండాలి అనేది 7 మాటల యొక్క సారం. ఈ సారాన్ని గనుక మన దగ్గర పెట్టుకుంటే దీనికి మించిన స్వాస్థ్యం క్రైస్తవునికి లేదు. సో క్రైస్తవుని యొక్క స్వాస్థ్యం ఏంటి అంటే, క్రైస్తవుని యొక్క స్వాస్థ్యం ఏంటి అంటే 7 మాటల సారం. ఏంటి 7 మాటల సారము అంటే, లోకానికి వచ్చిన మనం సత్క్రియను చేస్తూ, ఎదుటివారిని క్షమిస్తూ, సత్క్రియను సంతోషముతో ముగించి నిత్య జీవానికి చేరాలి. అలా చేరుటకు మనందరం ప్రయత్నం చేద్దాం. నా వలన అవుతుందా అంటే అవుతుంది. యేసుక్రీస్తు వారు చేసి చూపించారు, అపోస్తులు చేసి చూపించారు. మనము చేద్దాం. చేసి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అలా నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకొనుటకు మన వంతు ప్రయత్నం చేద్దాం. అలా చేసిన రోజే శుక్రవారం నాడు యేసుక్రీస్తు వారు పొందిన మరణం మనకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఆ శుక్రవారం మన జీవితాలకు మంచి శుక్రవారంగా మిగిలిపోతుంది. గుడ్ ఫ్రైడేలా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలండి? సత్క్రియను మంచిగా చేసి ముగించేవారిగా ఉండాలి. అలా ఉండుటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్.